नमस्ते। मेरा नाम पी मनोहरी है। मैं यर्रावारीपालెం केजीबीवी चित्तूर डिस्ट्रिक्ट में हिंदी अध्यापिका हूँ। समग्र शिक्षा अभियान सदस्यों को मेरा हार्दिक स्वागत और अध्यापिकागण को मेरा नमस्कार और बच्चों को मेरा शुभकामनाएं। प्यारे बच्चों, हम इस पैंडेमिक में हमारी रक्षा हम ही करना चाहिए। बार बार हाथों को साबुन से साफ करना चाहिए और हमेशा मास्क पहन के रहना चाहिए। ऑल द बेस्ट बच्चों। अच्छा, आज हमारे पुनरावृत्ति कार्यक्रम में आपको और एक बार स्वागत है। हमें इस रिवीजन कार्यक्रम हमारे पाठ को और एक बार दोहराने का चांस दी है। हम इस सुनहरा मौका को अच्छी तरह उपयोग करके हमारे एग्ज़ाम में अच्छे अंक प्राप्त कर सकेंगे। ऑलरेडी हम कई बार रिवीजन कर चुके हैं, फिर भी हमें इस कार्यक्रम एग्ज़ाम को और आसानी कर सकती है। ऑल द बेस्ट बच्चों। हम आज शुरू करेंगे हमारे पाठ शांति की राह से। हम हमारे मातृभाषा के सहारे हमारे पाठ को और आसानी से सीख लेंगे। आप सभी लोग आपके हिंदी किताब हाथ में लेकर शांति की राह में पाठ को देखते हुए ध्यान से सुनिए। अच्छा बच्चों, हमारे पाठ का नाम है शांति की राह में। అంటే शांति మార్గంలో। यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधना उपलब्ध है, परंतु शांति नहीं है, तो वैसे सुख साधन వ్యర్థ है। అంటే మన దగ్గర ఎంతగా సంపద ఉన్నప్పటికీ కూడా మనకు శాంతి అనేది లేకపోతే ఆ సుఖం వ్యర్థమే కదా। संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं, सबका एक ही उद्देश्य है, शांति। మానవులు ఎన్ని రకాలుగా ఏ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆఖరికి వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఆ పనుల ద్వారా మనకి ఒక శాంతి లభించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మనము ఏ కార్యక్రమాన్నైనా చేస్తున్నాం। सबसे पहले तो हमें यह जान लेना चाहिए कि శాంతి क्या है। అన్నిటికన్నా ఫస్ట్ మనము ఇది తెలుసుకోవాలి। ఏంటది? అసలు శాంతి అంటే ఏంటి? శాంతి का केवल यह अर्थ नहीं कि मुख से चुप रहे। శాంతి అంటే మౌనంగా ఉండటం ఒక్కటే శాంతి కాదు। अपितु मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही వాస్తవిక శాంతి है। వాస్తవంగా అసలు శాంతి అంటే ఏంటి? మనసుని నియంత్రణ చేసుకొని చెడుదారి వైపు వెళ్లకుండా మంచి మార్గంలో నడిపించుకోవడమే అసలైన శాంతికి అర్థం అన్నమాట। అర్థమైందా? ఇసిలియే జహా శాంతి హై వహా సుఖ హై। ఎక్కడైతే శాంతి లభిస్తుందో అక్కడ ఖచ్చితంగా సుఖం ఉంటుంది। జహా సుఖ హై వహీ స్వర్గ హై। ఎక్కడైతే సుఖం ఉంటుందో అది స్వర్గతుల్యం లాంటిది। జహా స్వర్గ హై, ఎక్కడైతే స్వర్గం ఉంటుందో వహీ దునియా కా శ్రేష్ఠ స్థాన్ హై। అదే ప్రపంచంలో అన్నిటికైనా శ్రేష్టమైన స్థానము, పవిత్రమైన స్థానము అని మనం చెప్పుకోవచ్చు। యుద్ధ दुख लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है शांति। యుద్ధం కానీ దుఃఖాన్ని కానీ దురాశ, లాలచ్ అంటే దురాశ అన్నమాట, దురాశను కానీ మరి సబీ పీడావం అన్ని కష్టాలను కూడా మనము పారద్రోలాలి, దాన్ని భూస్థాపితం చేసేయాలి అంటే దానికి ఒకే ఒక ఆయుధం ఏంటి? శాంతి। ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై। ధనము సంపదలతో భౌతికంగా ఉండే సుఖాలని మనం కొనగలం। ఏ విధంగానంటే టీవీ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోగలం, అవునా? మరి అదేవిధంగా మనము ఏసీని కొనుక్కోగలం, ఇంకా కార్ని కొనుక్కోగలం। ఇలాంటి వస్తువులన్నీ మనము కొనుక్కోగలం, కానీ సుఖాన్ని కొనుక్కోగలమా మనము? దానివల్ల శాంతి వస్తుంది అనే దాంట్లో గ్యారంటీ ఉందా మనకి? లేదు కదా। అదే విధంగా చెప్తున్నాడు ఇక్కడ, ధన్ దౌలత్ సే భౌతిక సంపద ఖరీద్ సక్తే హై కింతు శాంతి నహీ। ధన సంపదలతో మనము అన్ని రకాలైన భౌతిక సుఖాలను కొనగలం, కానీ శాంతిని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కొనలేము। यही कारण है दुनिया भर के कई धनी देश शांति को बनाए रखने के लिए युद्ध के लिए
तत्पर हो रहे हैं. ఇదే కారణం అన్నమాట. ప్రతి దేశం కూడా ధనవంతమైన దేశం ఏం చేస్తుంది, శాంతిని స్థాపించాలి అనుకుంటే యుద్ధాల వెంట పరుగులెడతాందన్నమాట. యుద్ధ సే సభీ శాంతి స్థాపిత నహీ హో సక్తి. యుద్ధం వల్ల ఎప్పుడు కూడా శాంతి అనేది మనకు శాశ్వతమైన శాంతి అనేది లభించదు. బల్కి సభీ దేశోं के बीच చర్చ एवं सहयोग के द्वारा శాంతి की స్థాపన की जा सकती है. అయితే ఇంకో విధంగా అయితే మనకు శాంతి లభించచ్చేమో. ఎలాగంటే అన్ని దేశాల మధ్యలో మనం చర్చలు, మరి సహయోగ్ అంటే ఒకరితో పరస్పరం మనము ఒకరితో ఒకరు సహకరించుకుంటూ మనము శాంతిని సాధించగలము. इसी उद्देश्य से 24 अक्टूबर 1945 में संयुक्त राष्ट्र संघ की स्थापना हुई. ఇందువల్లే ప్రపంచ దేశాలన్నీ ఒప్పందం చేసుకుని ఒక ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిని స్థాపించడం, యుఎన్ఓని స్థాపించడం జరిగింది. ఎప్పుడంటే 24 అక్టోబర్ అంటే 24 అక్టోబర్న 1945 1945లో మనము సంయుక్త రాష్ట్ర సంఘని స్థాపించుకున్నాం. इसका मूल उद्देश्य है विश्व के सभी देशों के बीच शांति की स्थापना करना. దీని మూల ఉద్దేశం ఏంటంటే ప్రపంచ దేశాల మధ్యలో శాంతిని నెలకొల్పడం, శాంతిని స్థిరత్వం చేయడం. इतना ही नहीं, शांति के क्षेत्र में उत्कृष्ट कार्य करने के लिए हर वर्ष నోబెల్ పురస్కార్ भी दिया जाता है. ఇంతే కాదు, ప్రతి ఏడాది కూడా శాంతి కోసం ఎవరైతే పోరాడి వాళ్ళు ఎక్కువ తమ కష్టాన్నంతా కూడా దారబోసి ఉత్కృష్టమైన సేవలు అందిస్తున్నారో వారికి నోబెల్ పురస్కారాన్ని కూడా అందించడం జరుగుతోంది. इसीलिए हम हर वर्ष अंतर्राष्ट्रीय विश्व शांति दिवस 21 सितंबर को मना रहे हैं. शांति की स्थापना में अपना जीवन समर्पित करने वाले कई महान हस्तियां हैं. यहाँ उन्हीं में से 2 महान लोगों के महान कार्यों के बारे में दिया जा रहा है, जिन्होंने अपना सारा जीवन अहिंसा, शांति, सेवा और భాయిచారే की స్థాపన में लगा दिया है. శాంతిని నెలకొల్పే విషయంలో ఎంతోమంది గొప్పవారు తమ జీవితాలను ధారపోశారు. ఇక్కడ ఇటువంటి వారిలో నుండి 2 గొప్ప వ్యక్తుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. नेल्सन मंडेला. मंडेला का नाम के विश्व भर में प्रख्यात शांति दूता का पूरा नाम नेल्सन रोलिह्ला मंडेला था. उनका जन्म 18 जुलाई 1898 को दक्षिण अफ्रीका में हुआ. మండేలా గారి పూర్తి పేరు రోలిహ్లా మండేలా. ఈయన 18వ తారీఖున జూలై 1898లో దక్షిణ ఆఫ్రికాలో జన్మించారు. वे दक्षिण अफ्रीका के प्रथम अश्वेत राष्ट्रपति थे. మొట్టమొదటి అశ్వేత రాష్ట్రపతి ఎవరంటే మహానుభావుడు నెల్సన్ మండేలానే. राष्ट्रपति बनने से पूर्व वे दक्षिण अफ्रीका में सदियों से चल रहे रंगभेद का विरोध करने वाले अफ्रीकी नेशनल कांग्रेस और इसके सशस्त्र गुट उमकोथो वे सिज्वे के अध्यक्ष रहे. రాష్ట్రపతి కావటానికి ముందు ఆయన దక్షిణాఫ్రికాలో దశాబ్దాల నుండి జరుగుతున్న వర్ణ విచక్షణకు విరుద్ధంగా ఆఫ్రికీ నేషనల్ కాంగ్రెస్ మరియు సాయుధ దళమైన ఉమకోథోంబే సిజ్వేకు అధ్యక్షుడిగా ఉన్నాడనమాట. रंगभेद विरोधी संघर्ष के कारण उन्होंने 27 वर्ष राबेन द्वीप के कारागार में बिताया. उन्हें कोयला खनिक का काम करना पड़ा था. ఆయన వర్ణ విచక్షణకు విరుద్ధంగా పోరాడిన నేరానికి గాను ఆయన్ని 27 సంవత్సరాలు రాబెన్ ద్వీపానికి చెందిన జైల్లో బంధించేశారు. ఆయన పాపం అక్కడ రకరకాల సేవలు అందించారనమాట. అంటే రకరకాల పనులు చేపించారు ఆయనతో. ఆయన అప్పుడు ఆ బొగ్గు గనుల్లో కూడా ఆయన చాలా కాలం
పనిచేశారనమాట. सन 1990 में श्वेत सरकार से हुए एक समझौते के बाद उन्होंने नए दक्षिण अफ्रीका का निर्माण किया. 1990లో తెల్ల జాతి వారితో జరిగిన ఒక ఒడంబడికతో కొత్త దక్షిణాఫ్రికాను ఈయనచే నిర్మాణం చేయించారనమాట. वे दक्षिण अफ्रीका एवं समूचे विश्व में रंगभेद का विरोध करने के प्रतीक बन गए. संयुक्त राष्ट्र संघ ने उनके जन्मदिन को नेल्सन मंडेला अंतर्राष्ट्रीय दिवस के रूप में मनाने का निर्णय लिया. రాను రాను ఆయన పోరాటాలని గుర్తించినటువంటి ప్రభుత్వం కూడా ఏం చేసింది, ప్రభుత్వంతో పాటు సంయుక్త రాష్ట్ర సంఘం కూడా ఈయన పేరు ఎందులో ప్రస్తావించిందంటే ప్రతి సంవత్సరం కూడా ఈయన జన్మదినాన్ని నెల్సన్ మండేలా అంతర్రాష్ట్రీయ దివస్ రూపంలో జరుపుకోమని చెప్పారనమాట. అంటే నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించిందనమాట. दक्षिण अफ्रीका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता మాన్తే హై. దక్షిణాఫ్రికాలో ఉండే ప్రజలందరూ కూడా ఈయనని మండేలాని ఏమని పిలిచేవారు, నెల్సన్ మండేలా గారిని జాతిపిత అని పిలిచేవారు అనమాట. ఆయన్ని జాతిపిత అని పిలిచారు. మనం కూడా జాతిపితాని ఎవరిని పిలుస్తామా, రాష్ట్రపిత వాళ్ళకి నెల్సన్ మండేలా అయితే మన భారతదేశంలో మనము మహాత్మా గాంధీ గారిని మనము జాతిపిత అని ప్రేమగా పిలుచుకున్నాం. అర్థమైందా? మరి उन्होंने लोकतंत्र के प्रथम संस्थापक और उद्धारकर्ता के रूप में देखा जाता था. दक्षिण अफ्रीका में प्रायः उन्हें मदीबा कहकर బులాయా జాతా హై. అంతేకాదు ఆయన్ని అక్కడ ఆఫ్రికాలో ప్రజలు మొత్తం కూడా ఏమని పిలిచేవారు, చాలా చాలా ప్రేమగా మదీబా అని పిలిచారనమాట. మదీబా అంటే మదీబా అని ఎందుకు పిలుస్తున్నారు, మనం మన మహాత్మా గాంధీని ఏమని పిలుస్తున్నాము, తాత అంటున్నాం. అందరికీ ఆయన గాంధీ తాత కదా, అలాగా వీళ్ళు కూడా ఆయన్ని ఏమని పిలిచారు, మదీబా అని పిలిచారనమాట. అర్థమైందా? ఈ ఎందుకంటే యహ్ శబ్ద్ బుజుర్గోం కే లియే సమ్మాన్ సూచక్ హై. అంటే దక్షిణాఫ్రికాలో ఈ శబ్దం పెద్దలను గౌరవించడానికి వాడతారనమాట. గౌరవార్థ సూచకంగా మదీబా అని పిలుస్తారనమాట. ఉన్హే అబ్ తక్ 250 से भी अधिक राष्ट्रीय व अंतर्राष्ट्रीय पुरस्कारों से सम्मानित किया जा चुके हैं. అంటే 250 కన్నా కూడా ఎక్కువే రాష్ట్రీయ మరియు అంతర్రాష్ట్రీయ పురస్కారాలతో ఆయన్ని సన్మానించడం అయితే జరిగిందనమాట. सन 1993 में నోబెల్ శాంతి పురస్కార్ ఆయనకి 1993లో నోబెల్ శాంతి పురస్కారం అనేది లభించింది. భారత్ రత్న పురస్కార్ దాంతో పాటుగా 1993లోనే అంటే 1993లోనే ఆయనకి భారతరత్న పురస్కారం కూడా లభించింది. అలాగే और सन 2008 में గాంధీ శాంతి పురస్కార్ ప్రాప్త హువా. అంతేకాదమ్మా 2008లో ఆయనకి గాంధీ శాంతి పురస్కారం కూడా లభించింది. ఉన్కా స్వర్గవాస్ 23 నవంబర్ 2013 హువా. ఆయన 23 నవంబర్ 2013న పరమపదించారు, అంటే స్వర్గవాసులయ్యారనమాట. మనల్ని భౌతికంగా ఆయన విడిచిపెట్టేశారు. ऐसे महान शांतिदूता के निधन पर सारे विश्व ने अपूर्व श्रद्धांजलि समर्पित की. ప్రపంచం మొత్తం కూడా ఈ శాంతిదూత చనిపోయిన రోజున అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించారనమాట. ఇంకా సంఘర్షమయ జీవన్ హమే శాంతి की राह में चलने के लिए పద్ ప్రదర్శిత్ కర్తా హై. ఈయన సంఘర్షమైన జీవితము మన అందరికీ కూడా ఎంతో
ఆదర్శప్రాయమైంది. మనమందరూ కూడా అంత గొప్పవాళ్ళు కాకపోయినప్పటికీ కూడా మనము ఏదో విధంగా ప్రపంచ శాంతి కోసం ఏదో రకంగా పోరాడే శక్తి అయితే మనకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేశ శాంతి కోసం మనము అనునిత్యం కృషి చేయాలి. అర్థమైందనన్న ఇది నెల్సన్ మండేలా గురించి మనం తెలుసుకున్న విషయాలు. ముఖ్యంగా ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన పూర్తి పేరు, మరి ఆయన జన్మస్థలం ఏంటి, ఆయన పూర్తి పేరు ఏంటమ్మా, ఏం పేరు ఆయన పూర్తి పేరు నెల్సన్ రోలిహ్ లహ్లా మండేలా. ఇదొకటి దీంట్లో ఇంపార్టెంటు. మరి ఆయన ఎప్పుడు జన్మించారు? 18 జూలై 1898 దక్షిణాఫ్రికాలో ఆయన జన్మించారు. అదొకటి. ఇంకా ఆయన ఎన్ని సంవత్సరాలు కారాగారంలో ఉన్నారు? 27 వర్ష్ అంటే 27 సంవత్సరాలు కారాగారంలో ఉన్నారు. అదొకటి. ఇంకా ఆయన సాధించినటువంటి పురస్కారాలు, ఇంకా ఆయన్ని దక్షిణాఫ్రికా ప్రజలు ప్రేమగా మదీబా అని పిలిచేవారనే పాయింట్ ఒకటి. ఇంకా ఆయన 250 కన్నా కూడా ఎక్కువ రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ పురస్కారాలు అందుకున్నారన్నదొకటి. మళ్ళీ 1993లో ఆయనకి ఒకేసారి నోబెల్ శాంతి పురస్కారము, భారతరత్న పురస్కారం లభించడం ఒకటి. ఇంకా 2008లో గాంధీ శాంతి పురస్కారం అనేది లభించడం ఒకటి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆయన పరమపదించిన రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆయన స్వర్గవాసులైన రోజు అనమాట. ఏంటి? 23 నవంబర్ 2013. ఇంతే అమ్మ. ఈయన గురించి ఇలా ఈ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకుని రాశారంటే కూడా మీకు ఫుల్ మార్క్స్ వస్తుంది. మీరు నెల్సన్ మండేలా గురించి తెలుసుకున్నారమ్మా. నెక్స్ట్ పార్ట్ వచ్చి మదర్ తెరేసా. एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का పర్యాయ कहलाता है. అసలు మదర్ తెరేసా అనే పేరు తలుసుకుంటేనే మనసు ఎంతో ఆనందంతో పులకరించిపోతుంది. ఎందుకంటే ఒక మహిళగా ఉండి తన జీవితం మొత్తాన్ని కూడా ఆమె ఒక పేదల కోసమైతేనేమి, ఇంకా అనాథల కోసమైతేనేమి తన జీవితం మొత్తాన్ని కూడా అంకితం చేసినటువంటి ఒక తల్లి లాంటి ఒక మహానుభావురాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. मदर तेरेसा एक ऐसा नाम है जो शांति, करुणा, प्रेम व वात्सल्य का पर्याय कहलाता है. ऐसे महान माता का पूरा नाम एग्नेस गोंगशो बोशियू तेरेसा था. ఈమె దేనికి ప్రతిరూపం? శాంతి, కరుణ, ప్రేమ మరియు వాత్సల్యం. దీనికి మరో రూపం అంటూ ఉంటే అది ఎవరో కాదమ్మ, మదర్ తెరీసాని. ఇటువంటి మహానుభావురాలి పూర్తి పేరేంటంటే ఆగ్నెస్ గోంగ్షో బోషియూ తెరేసా. ఇది మీరు చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఉన్కా జన్మ 26 अगस्त 1910 और स्वर्गवास 5 सितंबर 1997 में हुआ था. అంటే ఆమె 26 అగస్ట్ 26 ఆగస్టున 1910లో జన్మించారు. మరి ఆమె ఎప్పుడు స్వర్గవాసులయ్యారంటే 5 सितंबर 1997 में. ఇవి బాగా గుర్తుంచుకోవాలి. वैसे तो वे యుగోస్లేవియా మూల్కి థీ. ఆమె చెప్పాలంటే మన భారతీయురాలైతే కాదు, ఆమె ఒక ఆంగ్లో ఇండియన్. ఆమె యుగోస్లేవియా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారనమాట. ఆగే చల్కర్ సేవాకి భావన మే రత్ హోకర్ భారత్కి నాగరికత స్వీకార్ కర్లీ. రాను రాను ఆమె ఇక్కడికి వచ్చి ఏం చేశారు? ఆమె భారతీయుల సేవార్థమే ఇక్కడ స్థిరపడిపోయారనమాట. భారతీయ నాగరికతనే ఆమె స్వీకరించారనమాట. ఇక్కడే భారతీయ పౌరురాలలాగా ఉండిపోయారు. प्रारंभ में उन्होंने अध्यापिका का रूप में काम किया. అందుకే ఆమెకి అంత ఓపిక, అంత సహకార లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదట ఆమె ఒక ఉపాధ్యాయుని వృత్తిలో ఇక్కడ స్థిరపడ్డారనమాట. కింటు ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ థా. అయితే టీచర్గా వర్క్ చేయడం అనేది ఆమె అసలైన కళ కానే కాదు. ఆమె ఆలోచన విధానమే వేరుగా ఉండేదన్నమాట. వే అనాథో गरीबों और रोगियों की సేవ करना चाहती थी. ఆమె అనాథలకి
గరీబ్ అంటే పేదవాళ్ళకి, మరి జబ్బుతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈమె సహాయం చేయాలనేది ఆమె కోరిక అన్నమాట. इसीलिए उन्होंने सन 1950 में कोलकाता में मिशनरीज ऑफ చారిటీ కి స్థాపన की. ఈ ఆశతోనే ఆమె ఏం చేసింది, ఈ తపనతోనే ఆమె ఏం చేసిందంటే 1950లో అంటే 1950 కోల్కతా కల్కటాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించారనమాట. ఉన్కే ద్వారా స్థాపిత్ సంస్థ కో హి నిర్మల్ హృదయ్ కాతే హై. వీరి ద్వారా స్థాపించబడినటువంటి సంస్థ పేరే నిర్మల్ హృదయ్. उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया. తన ప్రపంచం మొత్తం ఏంటి, తన జీవితం మొత్తం ఏంటంటే గరీబ్ అంటే పేదవాళ్ళ కోసము, అనాథల కోసము, ఇంకా జబ్బు పడ్డ వాళ్ళని ఆదుకోవడం కోసమే తన జీవితం మొత్తం ఆ సేవలకే అంకితం చేసేస్తారనమాట. सन 1970 तक वे गरीबों और असहायों के लिए अपने मानवीय कार्यों के लिए प्रसिद्ध हो गई. 1970 నుంచి ఇంకా ఆమె పూర్తిగా అసహాయుల్ని ఆదుకునేది ఎవరు అంటే గబక్కమన గుర్తొచ్చేలాగా చేసుకుందనమాట. ఆమె మదర్ తెరీసా అంటేనే అసహాయుల కోసం ఆమె ఒకటి ఉంది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చే విధంగా ఆమె చేసుకుందనమాట. అంతగా ఆమె సేవలు అందించింది. सन 1979 में उन्हें नोबेल पुरस्कार, सन 1980 में భారత రత్న పురస్కార్ से सम्मानित किया गया. కాబట్టి ఈమె సేవలను గుర్తించిన ప్రభుత్వం ఏం చేసింది, 1979 1979 में ఆమెకి నోబెల్ పురస్కారం లభించింది. అలాగే 1980లో భారతరత్న పురస్కారం కూడా ఈమెకు లభించింది. उन्होंने कथनी से कही करने को अधिक महत्व दिया. ఆమె మాటల కన్నా కూడా చేతలకి ఎక్కువ వాల్యూ ఇచ్చిందన్నమాట. మాటలు చెప్పి ఊరికే ఉండిపోలేదామె, ఇలా చేస్తాను అలా చేస్తాను అనేసి. ఆమె ఏమి చెయ్యగలదో చేసి నిరూపించింది, చెప్పలేదు. इसीलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होंठों से సహాయత करने वाले हाथ कहीं अच्छी है. అందుకే ఆమెను చూసి కాదు, ఆమె తరచూ అనేదన్నమాట. ఏంటి, ప్రార్థన కర్నే వాలే హోంటోన్సే, ప్రార్థన చేసే పెదవులు కన్నా కూడా సహాయత కర్నే వాలే హాత్ కహీ అచ్చి హై, సహాయం చేసే చేతులు చాలా గొప్పవి అని. మాటలు చెప్పే నోరు కాదు గొప్పది, సహాయం చేసే చేతులే గొప్పది అని ఆమె తరచూ అనేదన్నమాట. అది నిజంగా ఆమె నిరూపించింది. మాతృమూర్తి करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि मानव सेवा ही माधव सेवा है. ఆమె ఒక మాతృమూర్తే, కరుణామయే, ఒక మానవ రూపంలో ఉన్నటువంటి ఒక దేవత అనమాట. ఆమె ఏం నిరూపించింది, మానవ సేవే మాధవ సేవ, మానవుల్ని సేవిస్తే భగవంతుణ్ణి సేవించినంత పుణ్యము అనేది ఆమె స్వయంగా చేసి నిరూపించిందనమాట. परोपकार के पद पर चलने वालों को ही వాస్తవిక జీవన్ మిల్తా హై. పరోపకారము అనే మార్గంలో నడిచే వాళ్ళకే అసలైన వాస్తవమైన జీవితం దొరుకుతుంది, అంటే వాస్తవికమైన తృప్తి అనేది లభిస్తుంది అనేది ఆమె చేతల ద్వారా ఆమె నిరూపించిందనమాట. ఆజ్ వే హమారే బీచ్ మే నహీ రహి, ఆమె ప్రస్తుతానికి భౌతికంగా ఆమె మన మధ్య లేకపోవచ్చు, కింటూ ఉన్కే మహాన్ విచార్, అయితే ఆమె గొప్ప ఆలోచన, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं. ఆమె భౌతికంగా మన మధ్యలో లేకున్నా కూడా ఆమె నేర్పించినటువంటి సేవా ధర్మం ఎప్పుడూ కూడా మనం మర్చిపోలేని విధంగా ఆమె మనకు ఒక మంచి దారినైతే ఆమె చూపించింది. అర్థమైందన్న, ఈమె
ఎంత గొప్ప స్వభావం కలది, ఎంత సేవా దృక్పథం కలదో మనము ఈ పేరా ద్వారా మనం తెలుసుకోగలిగాం కదా. ఇందులో మనకు చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆమె అసలు పేరు, మరి ఆమె ఏ సంవత్సరాన జన్మించారు అనేది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆమె అసలు పేరేమిటి? ఆమె पूरा नाम उनका ऐसी महान माता का पूरा नाम क्या है? एग्नेस गोंगशो बोशियो तेरेसा। और उनका जन्म कब हुआ? 26 अगस्त 1910। ఇది ఆమె ఎప్పుడు స్వర్గస్థులయ్యారు? 5 సితంబర్ 1997। ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంకా ఆమె ఎక్కడ చారిటీ మిషన్ అనేది స్థాపించారు, దానిని ఏమంటారు? అది 1950 అంటే 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేది కోల్కతాలో స్థాపించారు. అదే దీని ద్వారా స్థాపితమైంది నిర్మల్ హృదయ్. ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్. మొత్తం అంతా పేర రాయకపోయినా నేను చెప్పిన పాయింట్స్ రాసుకుంటే చాలమ్మా. ఇంకా సన్ 1970 ఆమె 1970 నుంచి కూడా ఆమె సేవల్ని అలా కొనసాగిస్తూ వెళ్ళారనమాట. అర్థమైందా? ఇంకా ఆమెకి నోబెల్ పురస్కారము ఎప్పుడు లభించింది? నోబెల్ పురస్కారము 1979లో ఆమెకి నోబెల్ పురస్కారం లభించిందనమాట. అలాగే 1980లో భారతరత్న పురస్కారం లభించింది. ఈ పాయింట్స్ మనము చాలా ఖచ్చితంగా రాయాలి. ఈ పాయింట్స్ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ పడతాయన్నమాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో నన్ను అడిగితే నేను తప్పకుండా మీకు డౌట్స్ని క్లారిఫై చేస్తానమ్మా. अच्छा बच्चों, कल के क्लास में आपके डाउट्स को मैं क्लैरिफाई करूँगी. अब कुछ इम्पोर्टेंट क्वेश्चंस मैंने बताऊँगी, आप लिख के आना अगला क्लास में. अच्छा, शांति की परिभाषा क्या हो सकती है? अपने शब्दों में बताइए. नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिलता है? मदर तेरेसा ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया है? प्रार्थना करने वाले होठों से कहीं अच्छी सहायता करने वाले हाथ है. पंक्ति का भाव स्पष्ट कीजिए. इन 4 प्रश्नों का जवाब आप आसानी तरीका से लिख कर आना चाहिए. हाँ बच्चों, कुछ शब्दों का अर्थ मैंने हिंदी में और अंग्रेजी में और तेलुगु में बताना चाहती हूँ. ध्यान से सुनिए. दुनिया, संसार, वर्ल्ड, ప్రపంచము. उपलब्ध, मिलना, अवेलेबल, లభించుట. चुप, శాంతి, సైలెన్స్, నిశ్శబ్దం. నియంత్రణ, సంయम, కంట్రోల్, అదుపు. ఉత్కృష్ట, ఉత్తమ్, ఎక్సలెంట్, శ్రేష్టమైన. హస్తి, వ్యక్తి, పర్సన్, వ్యక్తి. కారాగార్, జైల్, జైల్, జైలు. సర్కార్, హుకుమత్, గవర్నమెంట్, ప్రభుత్వం. समझौता, आपस का నిప్టారా, an agreement. తెలుగులో అయితే ఒడంబడిక. लोकतंत्र, जनता के चुने हुए प्रतिनिधियों ద్వారా శాసన్ అంటే డెమోక్రసీ. తెలుగులో దానిని ప్రజాస్వామ్యం అంటారు. బుజుర్గ్ అంటే గురుజన్. యాన్సెస్టర్స్ అంటే పెద్దలు. అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్, అంతర్జాతీయ అంటాం కదా. ఈ విధంగా వీటికి అర్థాలు నేను హిందీలోను మరి ఇంగ్లీష్లో తెలుగులో చెప్పానన్నా. మీరు కూడా ఏం చేస్తారంటే ఇంకా కొన్ని పదాలకి మీకు అర్థం తెలుసుంటే తెలుసుకుని రాసుకురండి, లేదా మీకు తెలియని పదాలు సైతం రాసుకొచ్చారంటే నెక్స్ట్ క్లాస్లో వాటికి అర్థాలను నేను మీకు విడమర్చి చెప్పగలను. ఇంతసేపు క్లాసును విన్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ధన్యవాద్ బచ్చో.